ఒక విధంగా భారత కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుల్లో కీలకమైన వ్యక్తి అని ఎందుకంటున్నానంటే, కొంతమంది భౌతికంగా ఉద్యమాన్ని నిర్మాణం చేశారు, కొందరు సైద్ధాంతికంగా ఉద్యమాన్ని నిర్మాణం చేశారు. ఒక విధంగా ఇతను సైద్ధాంతిక కర్త. సిపిఐ నుండి మనం విడిపోయినప్పుడు తెనాలిలో మీటింగ్ పెట్టి భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టులను ఏర్పాటు చేయాలి అని చెప్పని మొదలు సలహా ఇచ్చింది ఎంబీ గారే. ఆ తర్వాత క్రమక్రమంగా ప్రజా సంఘాలన్నీ కూడా సిపిఐ నుంచి విడిపడి ప్రత్యేక సంఘాలుగా ఏర్పడ్డాయి. 1974లో అంటే మనం సిపిఎం ఏర్పడ్డ తర్వాత 8 సంవత్సరాలకు రైతు సంఘం మహాసభ ఏర్పడింది. సత్తెనపల్లిలో 1974లో మొదటి మహాసభ జరిగింది. ఆ మహాసభకు ప్రారంభోపన్యాసకులుగా వచ్చారు. అప్పుడు చూశాను నేను. అయితే అంతకు ముందు కూడా ఏమిటంటే 1974 నుంచి చనిపోయే వరకు అన్ని మహాసభలకు ప్రారంభోత్సవం చేసింది అతనే, ప్రారంభోపన్యాసం చేసింది అతనే. జనంలో ఉండేవాడు. వచ్చి పెద్ద రాగానే స్టేజ్ మీద ఎక్కడేమో లేకపోతే అక్కడ కాకుండా జనంలో ఉండి అందరితో పలకరించి పరిచయాలతోటి మాట్లాడి చాలా కవ్విస్తూ ఉండేవాడు. అలాంటి సైద్ధాంతికవేత్త నక్సలైట్లు విడిపోయిన తర్వాత కూడా నిర్మోహమాటంగా విమర్శించినటువంటి వ్యక్తి బసవపున్నయ్య గారే. ఒకసారి నక్సలైట్లు విడిపోయిన తర్వాత మనం ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర రాజ్బహదూర్ రామచంద్రారెడ్డి ఆఫీసులో మనం క్లాసు పెట్టాం. మొత్తం సెక్రటేరియట్ సభ్యులందరినీ పిలిచారు అన్ని జిల్లాల నుంచి. నేను వరంగల్ నుంచి వచ్చాను. నన్ను ఒక గ్రూప్కు లీడర్గా పెట్టారు. నా గ్రూపులో ఎవరున్నారంటే ఈ ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు మదను, అప్పుడు కొత్తగా వచ్చాడు. ఆ తర్వాత ఆయన భార్య, తర్వాత కొంతమంది యూనివర్సిటీ వాళ్ళు వచ్చి కూర్చున్నారు. వాళ్ళందరూ మొదటి నుంచి ఏమిటంటే ఏదో ప్రశ్నలు అడగాలి అని చెప్పని అంటున్నారు. కానీ కొంతమంది ఏమిటంటే ఇప్పుడు ఇతనొద్దులే, రేపు సుందరయ్య గారు వస్తాడు, సుందరయ్య గారిని అడుగుదామని చెప్పన్నారు. కానీ వాళ్ళ ఉత్సాహం ఆక ప్రశ్న రాసి పంపారు. ఏమిటి ఆ ప్రశ్న అంటే, మార్క్సిస్ట్ పార్టీ వాళ్ళు నక్సలైట్లను పట్టుకోవడానికి అవకాశం కల్పిస్తూ వాళ్ళను చంపడానికి పోలీసులకు ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నారని చెప్పని అది ప్రశ్న. ఇది నిజమేనా అని ఆయన ఆ ప్రశ్న ఉన్నట్టు చదివి ఎవరో ఇది రాసింది అని చెప్పని అన్నాడు. వాడు నా ముందరికి వస్తే వాడిని ఉరిదీస్తా అని చెప్పన్నాడు. వీళ్ళు నోరెత్తే పరిస్థితి లేదు. నక్సలైట్లు మమ్మల్ని చంపుతుంటే కూడా వాళ్ళని ఎలా కాపాడాలి, ఏం చేయాలి అని చెప్పని చస్తున్నాం మేము. ఇంతవరకు ఎక్కడ ఒక్క నక్సలైట్ ఇన్ఫర్మేషన్ చెప్పిన పరిస్థితి ఉంటే చెప్పండి, వాడు ఎలా రాశాడు, ఇది ఎవడో రాసింది అని చెప్పండి. మనం తప్పు చేసామరా, అసలు మనం ఇది సుందరయ్య గారికి రాయాల్సిన ప్రశ్న అనవసరంగా ఇతనికి రాసి రెచ్చగొట్టామని చెప్పని అన్నాడు. ఒక అరగంట తిట్టాడు. తిట్టకుండా మళ్ళీ వాళ్ళు గ్రూపులో కూడా చర్చకు పెట్టలే. ఎందుకంటే పత్రికలలో వస్తాయి వార్తలు, చాలా పత్రికా వార్తలు కాదు. అంతేకాదు, ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఫ్యాసిజానికి వ్యతిరేకంగా పోరాటం జరిగినప్పుడు మొదలు ఫ్యాసిజానికి వ్యతిరేకంగా మనం పాల్గొన్నాం. సగం దూరం వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ అమెరికా, బ్రిటన్ వీళ్ళందరూ కూడా ఏంటంటే రష్యాకు అనుకూలంగా మారారో అది ప్రజాయుద్ధంగా మారింది. అప్పుడు మనం మారాం. అంటే ఒక విధంగా చెప్పాలంటే మనం ఇంగ్లాండ్కు సహాయం చేశాం. ద్రోహులు అని చెప్పని తిడుతూ ఒక పుస్తకం రాశారు. దాని కౌంటర్గా వెంటనే రాశాడు, అసలు యుద్ధం అంటే ఏమిటి, ప్రజాయుద్ధం అంటే ఏమిటి, సామ్రాజ్యవాద యుద్ధం అంటే ఏమిటి, ఒక సోషలిస్టు శిబిరాన్ని కాపాడడానికి జరుగుతున్నటువంటి పోరాటంలో మేము భాగస్వామ్యం అయ్యాం తప్ప భారతదేశానికి స్వాతంత్ర్యం వస్తుందా రాదా, ఆంగ్లేయులు పోరా ఈ సంకుచిత తత్వంతో కాదు చేసేది. మొదట్లో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేసి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని చెప్పని అన్నది మేమే. అలాంటిది ఇప్పుడు మేము స్వాతంత్ర్యానికి వ్యతిరేకం కాదు. కానీ ఇవాళ ప్రపంచంలో ఉన్న చిన్న పసిపాప సోషలిజం దాన్ని నాశనం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటే దాన్ని కాపాడుకునేటటువంటి స్థితి లేకపోతే ఆ తర్వాత దాన్ని నాశనం చేసిన తర్వాత మనం ఒక 40 పేజీల పుస్తకం రాశాడు. ఆ విధంగా ఏమిటంటే నిశితమైన విమర్శ. ఎవరైనా అతనితోటి మాట్లాడాలంటే జనరల్గా భయపడేవాడు. మాలాంటి వాళ్ళం చాలా సంతోషంగా హుషారుగా మాట్లాడేవాళ్ళం. ఏదైనా అడిగితే సమాధానం చెప్పేవాడు, ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడు.
అందుకోసం ఏంటంటే తను కమ్యూనిస్టు పార్టీకి, ముఖ్యంగా మార్క్సిస్టు పార్టీకి సైద్ధాంతికకర్తే కాకుండా దీనికి మార్గదర్శకత్వం కూడా నడిపాడు. మనం ఒక విషయం నేను చెప్పి ముగిస్తాను. ఎన్టీ రామారావు మన ఆఫీస్కి వచ్చాడు. మీతో కలిసి పనిచేస్తాను, నాకు రాజకీయాలు తెలవు అని చెప్పని వచ్చినప్పుడు సుందరయ్య గారు, బసవపున్నయ్య గారు వీళ్ళు ఉన్నారు. బసవపున్నయ్య గారు ఢిల్లీలో ఉన్నాడు, సుందరయ్య గారు ఇక్కడ ఉన్నాడు కార్యదర్శిగా. పార్టీలో అడుగుతానని చెప్పాను, పార్టీలో పెట్టాడు. అప్పుడు నేను రాష్ట్ర కమిటీలో ఉన్నాను. ఆ సందర్భంగా ఉన్నప్పుడు ఏంటంటే మన పార్టీలో ఏమన్నారంటే సిపిఐ మనం కలిసి ఒప్పందం చేసుకుందాం అన్నారు. సిపిఐ వాళ్ళు ఏమన్నారు, 100 సీట్లు ఇస్తేనే ఒప్పుకుందామని. మనం 70 సీట్ల కాడికి ఒప్పుకున్నాం. ఇది 2 పార్టీలు కలిసి 70 సీట్లు ఇస్తాను అన్నాడు. అంతకన్నా ఎక్కువ ఇవ్వలేను నేను, నా దగ్గర చాలామంది వస్తున్నారు అని చెప్పాను. మనం 70 అయినా పర్వాలేదని చెప్పాను. మనం అంగీకరిస్తే సిపిఐ వాళ్ళు అంగీకరించలే. 9 నెలల పార్టీ రంగు పూసుకొని వచ్చి ఇతను ఏదో చెప్తున్నాడు అని చెప్పని అన్నారు. చివరికి మనం స్వతంత్రంగా పోటీ చేస్తే 4 సీట్లు వచ్చినాయి, వాళ్ళకు 5 సీట్లు వచ్చినాయి. ఆ విధంగా నష్టపోయాం. తర్వాత నాదెండ్ల భాస్కర్రావు మోసం చేసిన తర్వాత ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ఎన్టీ రామారావు గద్దె మీద కూర్చోబెట్టాలని చెప్పని ఆందోళన ఫస్ట్ స్టార్ట్ చేసింది సిపిఎంఏ. ఆ తర్వాత అన్ని పార్టీలు వచ్చినాయి, బీజేపీతో సహా అందరూ వచ్చారు. అసలు ఇందిరాగాంధీ తన హయాంలో ఎప్పుడు కూడా పదవి నుంచి తొలగించిన ముఖ్యమంత్రిని తిరిగి ఇన్స్టాలేషన్ చేయాలి. ఈ ఎన్టీ రామారావు చేసింది. ఎన్టీ రామారావు వెంటనే ప్రభుత్వాన్ని రద్దుపరిచి మళ్ళీ ఉప ఎన్నికలు జరిపి మనతో పొత్తు పెట్టుకొని మనకు 12 స్థానాలు రావడం జరిగింది. ఆ విధంగా ఏమిటంటే ఆ సందర్భంగా మనం ఒప్పందం చెడిపోవడానికి ఇక్కడ కమ్యూనిస్టు పార్టీ ఎలా తప్పు చేసింది అని బహిరంగంగానే ప్రజాశక్తిలో ఎంపీ గారు రాశారు. దానికి సమాధానంగా ఇక్కడున్న రాష్ట్ర కమిటీ తరఫున సుందరయ్య గారు రాశారు. ఆ కాగితాలన్నీ మన దగ్గర ఉన్నాయి. అందుకోసం ఏమిటంటే పార్టీలో కానీ బయట కానీ ఎవరైనా తప్పు చేస్తే నిశ్చితమైన విమర్శ చేసి సరైన సూచనలు చేసేటటువంటి వ్యక్తి ఒకే ఒక వ్యక్తి నాకు దృష్టిలో. నేను 1974 నుంచి ఆయన చనిపోయే వరకు చూశాను. అంత నిశ్చితమైన వ్యక్తి మనకు కొంతమంది కొన్ని సందర్భాలలో స్లిప్ అవుతూ ఉంటారు లేదా రాజీ పడుతూ ఉంటారు, కానీ ఏమాత్రం రాజీ లేనటువంటి వ్యక్తి ఎంపీ. అందువల్ల ఏంటంటే మార్క్సిస్ట్గా ఉండదలుచుకుంటే నిజంగా రాజీ లేకుండా ఉండాలి. మనం శత్రువర్గంతో కానీ లేకపోతే ఇతర వర్గాలతో కానీ సందర్భాన్ని బట్టి రాజీ పడితే ఆ తర్వాత మన విధానాన్ని కూడా కొంత మేరకు సడలించుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడుతుంది. అందువల్ల అలాంటి ఎంపీ గారు ఇప్పటికి 36 సంవత్సరాలు అవుతుంది. ఆ విధంగా వారి లేని లోటు మామూలు కాదు. కానీ అలాంటి ఎంపీ లాంటి నాయకులు తయారు కావాలి. అట్లయితేనే మన తెలంగాణలో తిరిగి మనం కమ్యూనిస్టు పార్టీ అభివృద్ధిలోకి వస్తుందని చెప్పి తెలియజేస్తూ సెలవు.